భూమి, ప్రిన్సిపల్ సార్ ఏమన్నారు? 25,000 ఒకే పాలు కట్టమన్నారు. 10 ఏళ్ల కట్ట తీసుకోమంటే అట తీసుకోడంట. సరే పదండి. హలో అమ్మో, ప్రాణం పోయినా అలాంటి పని చేయవని చెప్పే మీరు మానం తాకట్టు పెట్టారా? మనీ ఎలా పట్టుకొచ్చారు? మోతి పళ్ళు రాలిపోతాయి మర్యాదగా మాట్లాడకపోతే. బుమే, ఎవరిచ్చారో ఎందుకిచ్చారో వీళ్ళకేటి చెప్పేది? నందిక, నువ్వెందుకు వీళ్ళ జోలికొస్తా? నా కాలేజ్కి వచ్చింది వీళ్ళు, నా క్లాస్కి వచ్చింది వీళ్ళు, నా కడ్డు తగిలిందే వీళ్ళు. ఇప్పుడేంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారా? రైస్ సోడా, వీళ్ళకి సపోర్ట్ చేస్తే నిన్ను ఎక్స్పోర్ట్ చేస్తాను. నా గురించి నీకు ఇంకా తెలీదు. తెలుసుకునే అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేని ఇది. అయ్యో సుబ్బయ్య, లే. స్కాలర్షిప్ల మీద కాలం వెళ్ళదీసే వెదవి నాకు కౌంటర్ వేస్తావా? ఐ విల్ కిల్ యూ రాస్కల్. ఛీ, నువ్వు అసలు ఆడపిల్లవేనా? పదండి రాకుండా. ఏయ్, పోయి ఆ మున్సిపాలిటీ చెత్త వ్యాన్లో ఎక్కండి. అలా చూస్తున్నారేంటి? ఆ వ్యాన్ వచ్చింది మీకోసమే. నందిక మీకోసమే స్పెషల్ గా తెప్పించింది. పక్కదారి చూడకుండా తిన్నగా పాడేరుకెళ్ళిపోండి. డబ్బులు లేక చేతులు విరుచుకునే ఆ చేతులతో ఊరెళ్ళి పిడకలు కొట్టిన 10 రూపాయలు వస్తాయి. గో 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 గో. 10,000 ఉన్నాయి, ఇంకో 15,000 సంపాదిస్తారు. దాని బదులు నువ్వు మాట్లాడుతున్నావంటే బదులు ఇచ్చుంటావని అర్థమైంది. వెళ్ళొస్తానని చెప్తుంది భూమి. సాయం చేయండి మళ్ళీ వస్తానని చెప్పే రకం కాదు భూమి. ఇలాంటి అలగజనాన్ని వెనకేసుకురావద్దు అనన్య. పక్కనుంటే నువ్వే చీప్ అయిపోతావు. బ్యాడ్ స్మెల్ వస్తే సెంటు కొట్టుకునే వాళ్ళు, బ్యాడ్ టైం వస్తే తల కొట్టుకునే వాళ్ళ పక్కనుండడం కన్నా అభం శుభం తెలియని ఈ అమాయకుల పక్కనుండడమే మేలు. మే, నోర్లు తెరిచినారేటే ఇంకులు పెంకులు. ఈగలు దొరుకుతాయి అని కాదు, లప్మని ముయ్యండి నోర్లు. పూటకో కారు మార్సే నువ్వు పాట ఏం లేకపోతే ఆ వ్యాన్ ఎక్కి ఊరంతా సుట్టి రామడు. ఏయ్ ఏయ్, నువ్వు వరితే జడుతావా? కబడ్డీ కబడ్డీ ఆడతాం. నువ్వు రాయే బుమే. నండి, వాళ్ళు మెల్లగా తెగిస్తున్నారు నండి. తెగిపోయేటప్పుడు అంతే.